మిగతా హిందూ సమ్మేళన కార్యక్రమాలు కూడా కొన్ని చోట్ల జరిగినటువంటి వాటికి నేను వెళ్ళి వచ్చాను. ఒక దగ్గర నాదర్గుల్లో జరిగింది కావచ్చు, అటు కూకట్పల్లిలో కావచ్చు, మన గన్ ఫౌండరీ దగ్గర జరిగిన హిందూ సమ్మేళనం కావచ్చు, అడపాదడపా నేను అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూనే ఉన్నాను. అక్కడక్కడ హిందూ బంధువులందరినీ కలిసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. వివిధ వేదికల మీద అనేక సార్లు మాట్లాడుతూనే ఉన్నాం. రత్నానగర్ బస్తీకి ఇక్కడికి రావడానికి నన్ను ప్రేరేపించింది ఒక అంశం. అదేంటంటే వీరప్ప అని నాకు దేవుడిచ్చిన అన్న. సో ఆయన పిలవడంతో నేను ఇక్కడికి వచ్చిన. నిజానికి ముందు వేరే అనుకున్న ప్రోగ్రామ్స్ వేరే ఉండే, కానీ అన్న అడిగేసరికి నేను ఇంకా వీరప్పని అడిగాడు కాబట్టి ఇంక నేను వచ్చేస్తానా అని చెప్పేసి వచ్చేసా. సో ఫస్ట్ ఆయనతో నేను మాట్లాడే అనేక సార్లు, ఇప్పుడు కాదు, నాకు ఆల్మోస్ట్ 12 సంవత్సరాల పరిచయం అనుకుంటా. 2015 నుంచి ఆల్మోస్ట్ 11 సంవత్సరాలు ఆయన నేను చాలా దగ్గరగా చూస్తూ ఉంటాను కదా. ఆయనతో అనేక అంశాలు మేము ఎప్పుడు పంచుకుంటూనే ఉంటాము. ఆయన ఎప్పుడు ఈ బస్తీ గురించి చెప్తూనే ఉంటారు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతూనే ఉంటారు. ఏ విషయం వచ్చినా సరే అంటే అన్నా మా బస్తీలో ఆ టాపిక్, ఆ ట్యాగ్ తీసుకురాకుండా ఆయన మాట్లాడు. సో నిజానికి చూస్తే ఆయన ఎప్పుడు అంటూ ఉండేది, ఇక్కడ ఈ బస్తీలో ఉన్న వాళ్ళు, వాళ్ళ ఆత్మీయత, వాళ్ళకున్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే అందరితో కలిసిపోయేటువంటి ఒక మనస్తత్వము, ఇవన్నీ ఎప్పుడు చెప్తూ ఉంటే ఒకసారి రావాలి ఈ బస్తీకి అని చాలాసార్లు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ అవకాశం చిక్కింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మిమ్మల్ని నన్ను పిలిచినందుకు ఫస్ట్. అయితే ఇవాళ మనం ఇక్కడ హిందూ సమ్మేళనం అనే కార్యక్రమం నిర్వహించుకోవాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS 100 సంవత్సరాల వేడుకలు జరుగుతున్న టైంలో హిందూ బంధువులకు సంబంధించి ఒక సమ్మేళనం నిర్వహిస్తే బాగుంటుందని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు అనుకున్న దాన్ని తడువుగా అలాగే అన్ని ప్లేసుల్లో కూడా ఇట్లాంటి సమ్మేళనాలు నిర్వహిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మీరు కూడా ఇక్కడ వచ్చి కూర్చున్నారు, అందరూ మహిళామణులు, లేకపోతే పెద్దవాళ్ళు, చిన్నలు, అందరూ ఆల్మోస్ట్ ఈ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడ గ్యాదర్ అయినాం, ఇక్కడ కూర్చున్నాం కదా. ఎందుకు ఇక్కడ కలిసాం అసలు మనం, ఎందుకు అన్న ఒక్క మాటకి ఆన్సర్ మనం తెలుసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు కలుసుకున్నాం కదా ఇంతమంది, ఒక గంట 2 గంటలు ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుకుంటాము. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఏదన్నా ఒకటి తీసుకెళ్ళాలి కదా. ఏదన్నా తీసుకెళ్ళాలంటే వస్తువు ఏదో ఇస్తారని కాదు నా ఉద్దేశం. ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఏదో జ్ఞానమో, విషయం తెలుసుకోవడమో, లేకపోతే ఏదైనా అనుభవమో, అనుభూతో ఏదో ఒకటి ఉంటుంది అక్కడ నుంచి తీసుకువెళ్ళేది. అవసరమైతే కోపం కూడా తీసుకెళ్తాం ఒక్కోసారి. సో ఏమైనా కానీ ఇక్కడ నుంచి ఏం తీసుకెళ్తాం, మన ఇంటికి పోయేటప్పుడు ఏం తీసుకొని వెళ్ళాలి ఇక్కడ నుంచి. మూడోది, ఈ రోజు నుంచి ఎలా మనల్ని మనం మార్చుకొని పని చేయాలి. ఈ 3 అంశాలు నేను మాట్లాడతాను, వేరే ఏం లేదు. ఎందుకు ఇక్కడ కలిసాము అంటే గనక మనకు చాలా రోజుల నుంచి మన హిందువుల పండుగలు చాలా ఉన్నాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాలు చేస్తాము, వినాయకుడి విగ్రహం పెట్టుకొని 9 రోజులు పూజలు చేస్తాము, భజనలు చేస్తాము. ఇట్లాగే చిన్నపిల్లలందరూ సాంస్కృతిక కార్యక్రమాలు, వాళ్ళు ఏదో డాన్సులు చేస్తారు, పాటలు పాడతారు, భజనలు పాడతారు. తర్వాత నిమజ్జనం చేస్తాం. ఇట్లానే అమ్మవారి విగ్రహం పెట్టుకుంటాం. అది కాక ఒక్కోసారి బోనాలు జరిగితే బోనాలప్పుడు విపరీతంగా మనం అందరం కలిసి భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటాం. ప్రతిసారి ఏదో ఒక పండగ వస్తుంది. దసరా వచ్చింది అనుకోండి, అలాయ్ బలాయ్ మనము జమ్మి చెట్టు దగ్గరికి పోవడము, జమ్మి తెచ్చుకోవడము, అందరం కలవడము. భారతదేశంలో ఒక సమాజం కలవడానికి ఉన్నటువంటి వ్యక్తులు ఒకరినొకరు కలుసుకొని ఆలింగనం చేసుకోవడానికి, వాళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి, అడపాదడపా మన సెలబ్రేషన్స్ చేసుకోవడానికి అనేక పండుగలు ఉన్నాయి. మనకు ప్రతి నెలకు ఒక పండుగ వస్తుంది, ఏదో ఒక పండుగనైతే వస్తుంది. ఆ పండుగ వచ్చినప్పుడు అందరం కలవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ పండగలో మనము ఆస్వాదించేది, మనం తీసుకెళ్లేది, మనం చేసేది ఏంటి అనంటే మన భక్తిని చాటుకోవడము, ఏదో పూజలో నిమగ్నం అవ్వడము, అవసరమైతే అందరూ కలిసి కూర్చొని కొంత మందో గిందో తీసుకుని కొంతమంది తాగుతారు, కొంతమంది మంచి ఏదో వండుకుంటారు, తింటారు, కలుస్తారు, పోతారు కదా. అది మామూలుగా మన తెలంగాణ సంస్కృతిలో భాగంగానే చాలా వరకు చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఈ పండగ, ఈ రోజు మనం హిందూ సమ్మేళనంలో కలిసాము అనంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటి అనంటే మామూలుగా మనం పండగలు చేసుకున్నప్పుడు గలవడం ఒక ఎత్తు, ఇవాళ గడవడం ఒక ఎత్తు. మామూలుగా మనం పండగలు చేసుకునేటప్పుడు భక్తి కోసం కలుస్తాం.
ఇంకేదో అవసరం కోసం కలుస్తాం. ఇప్పుడు దేశం కోసం కలిసాం, ధర్మం కోసం కలిసాం. దీనికి పెద్ద ఉదాత్తమైనటువంటి ఒక లక్ష్యం ఉంది. మన వ్యక్తిగతంగా మనం దేవుడి దగ్గరికి పోయినామనుకోండి, నాకు ఇది కావాలి దేవుడా, లేకపోతే నాకు ఈ ఆరోగ్యం బాగుండాలి, నాకు చదువు రావాలి, నాకు ఉద్యోగం రావాలి, ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి, నాకు 10 రూపాయలు రావాలి, ఏవో ఇట్లాంటివి మాట్లాడతాం కదా. ఈ రోజు ఇక్కడ మనం ఈ దేశం బాగుండాలి, ఈ సమాజం బాగుండాలి, ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి, ధర్మం బాగుండాలి, హిందూ ధర్మం బాగుంటే మనందరం బాగుంటాము అన్న ఒక మెసేజ్ ని ఈ రోజు ఇక్కడ కలిగి ఉన్నాం. కాబట్టి ఇవాళ మనము నిజంగా మన దేవుడికి చేస్తున్నటువంటి పూజకు 100 రెట్లు ఎక్కువ పూజ చేసినట్టు. ఇవాళ మనం మామూలుగా అమ్మవారికి పూజిస్తాం, అమ్మవారికి చేసే పూజ ఎంత మనకు ప్రాముఖ్యత వస్తుందో, ఇప్పుడు ఇక్కడ అమ్మవారిని కొలిసేటప్పుడు అమ్మవారికి చేసిన పూజకు వచ్చే ప్రతిఫలం ఎంతనో దానికి 100 రెట్లు ప్రతిఫలం భరతమాతను పూజిస్తే వస్తుంది అని మన పెద్దవాళ్ళు చెప్తారు. భరతమాతను పూజించడం అంటే ఏంటి అంటే ఏం చేస్తాం? భరతమాతకి ఏమైనా అష్టోత్తరాలు చేస్తామా? ఆమెకి ఏమైనా అభిషేకాలు అవి చేయాలా? భరతమాత గుడి పెట్టి గుళ్ళోనే చేయాలా? కాదు. ఇగో మనసులో ఈ దేశం నాది, ఈ ధర్మం నాది, ఈ సమాజం నాది, మనసా వాచా కర్మణ దేశ హితం కోసం బతకాలి అన్న భావనని ఈ రోజు మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి. దేశం బాగుండాలి అనంటే ఎట్లా బాగుంటుంది? దేశం ఎట్లా బాగుంటుంది అనంటే హిందుత్వం బాగుంటే దేశం బాగుంటుంది, హిందుత్వం బాగుంటే ప్రపంచం మొత్తం బాగుంటుంది. ఆ విషయం మనం అర్థం చేసుకుని ఇక్కడ నుంచి గర్వంగా నేను హిందువుని అన్న భావనను తీసుకొని మనం ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ ఒకసారి నేను కశ్మీర్ పోయినా, ఒక 5 సంవత్సరాల క్రితం నేను కశ్మీర్ పోయినా. మనకు తెలియట్లేదు, మనం చాలా ఆనందంగా ఉన్నాం, మనం మన బొట్టు పెట్టుకుంటున్నాం, మనం కావాల్సినట్టు మన చీరలు కట్టుకుంటున్నాం, ఆ మహిళామణులు మనకు కావాల్సిన బట్టలు మనం వేసుకుంటున్నాం, మనకు కావాల్సిన దేవుణ్ణి మనం పూజలు చేసుకుంటున్నాం, అంతేనా కదా? ఇంట్లో మంచిగా మనం ఏదనుకుంటే అది చేసుకునే విధంగా మనకు వెసులుబాటు ఉంది కదా. కానీ పాపం కశ్మీర్ అనే ఒక రాష్ట్రానికి పోతే అక్కడ కశ్మీర్లో నేను వెళ్ళి చూశాను, శివుడి గుడి ఉంది. మిమ్మల్ని ఇది ఎన్నో రోజుల క్రితం కాదు, 2019లో కశ్మీర్ పోయినప్పుడు ముచ్చట. 2019లో కశ్మీర్ పోయినప్పుడు ఇప్పటికి కూడా అట్లాంటి గుళ్ళు ఉన్నాయి. అక్కడ ఒక గుడి ఉంది, గుడిలో ఇంతెత్తు శివలింగం ఉంది, ఇంతెత్తు శివలింగం ఒక మంచి గుడి. కాకపోతే గుడి అంతా పాడుపడిపోయింది, అక్కడ ఎవరు పూజలు చేసేటోళ్ళు లేరు. పూజలు చేయకపోతే సరే ఎప్పుడో పురాతన గుడిలే అనుకున్నా పర్వాలేదు. కానీ ఆ గుడి దగ్గర పక్కన ఒక చిన్న గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్లో పిల్లగాళ్ళు క్రికెట్ ఆడుకుంటున్నారు. వాడికి టైం దొరికినప్పుడల్లా వాడికి ఏదన్నా ఎట్లా అంటే ఈ గుడిని ఎలా ఉపయోగిస్తున్నారంటే మూత్రశాల లాగా ఉపయోగిస్తున్నారు. అదే గుడిలో ఆ శివలింగం మీద మూత్రాలు పోస్తున్నటువంటి దృశ్యాలు నేను చూశాను. అదే ఆ గుడి లోపలికి వెళ్తే శివలింగం మొత్తం కంపు కొడుతుంది ఆ ప్రాంతం అంతా. నేను కొంతమంది కలిసి వెళ్ళి అది కడిగినాం అంతే, అభిషేకం కాదు. మనం అభిషేకం అనే మాట మాట్లాడతాం కదా, కడిగినాం అంటే అట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కశ్మీర్ లాంటి రాష్ట్రంలో ఇప్పటికీ అట్లాంటి గుళ్ళు చాలా ఉన్నాయి. ఎందుకు అట్లాంటి పరిస్థితి వచ్చింది? అక్కడ హిందూ జనాభాని తరిమేసింది. 1990వ దశకంలో హిందువులు అక్కడ ఉంటే వాళ్ళ మీద దాడులు చేసి చంపి, నిజంగా చెప్పాలంటే చాలా మందిని ఊచకోతలు కోసి భయపెట్టి వాళ్ళు అక్కడ 3 నినాదాలు అక్కడ ఇచ్చిన వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ముస్లిం మూకలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నినాదాలు ఏంటి అంటే రలీవ్ గలీవ్ చెలీవ్ అంటే ఏంటిదో తెలుసా? కశ్మీరీ భాషలో రలీవ్ గలీవ్ చెలీవ్ అంటే ఏంటంటే అయితే మతం మారండి, లేదంటే పారిపోండి, లేదంటే ఇక్కడే ఉంటే చచ్చిపోండి. ఈ 3 అంశాలు. అక్కడ ఉన్న వాళ్ళు బతకలేక ఉండలేక ప్రాణాలు అరచేత పెట్టుకొని కశ్మీర్ నుంచి ప్రాణాలు పట్టుకొని బయటకు వచ్చి ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. 1990వ దశకంలో జరిగినటువంటి సంఘటన ఇది. కశ్మీర్ మన భూభాగం. కశ్మీర్ అనే పేరు ఎవరి పేరు మీద వచ్చిందో తెలుసా? కశ్యప మహాముని పేరు మీద వచ్చినటువంటి ప్రాంతం. కశ్మీర్కి ఆది శంకరాచార్యులు
మన ఆదిశంకరాచార్యులు, జగద్గురు ఆదిశంకరాచార్యులు అక్కడికి వెళ్ళి అక్కడ శారదా పీఠాన్ని అధిష్ఠించారు ఆయన. అట్లాంటి కశ్మీర్లో పరిస్థితి ఎందుకు ఇలా వచ్చింది అనంటే, హిందూ జనాభా మైనారిటీ అయితే వచ్చే పరిస్థితి అదే. హిందూ జనాభా, నేను హిందువుని కాదు, నేను పలానా, ఎవరైనా మిమ్మల్ని అడిగినారనుకోండి, ఇక్కడ నుంచి తీసుకుపోవాల్సిన ఒక విషయం ఉంది. అదేంటంటే, ఎవరైనా మిమ్మల్ని మీరెవరు అని అడిగితే ఏం చెప్తారండి? మీరెవరమ్మా? మీ పేరు? అనూష. మీరెవరు? ఇండియన్. ఓకే. మామూలుగా అయితే ఎక్కడైనా సరే ఎవరైనా ఒకరు కలిసారనుకోండి, కలిస్తే ఏం చెప్తాం? మీరెవరు అని అడిగితే కులం చెప్తాం మనం. మేము ఈ కులం అండి మాది అని చెప్తాం కదా. మరి మిగతా మతాల వాళ్ళు కులం చెప్తున్నారా? మరి మనమే ఎందుకు చెప్తున్నాం కులం? అంటే మనం కులానికి సంబంధించిన వ్యక్తులుగా మనల్ని మనం చూస్తున్నాం. నేను కులం గురించి మాట్లాడాలంటే, కులం మన ఇంట్లోనే. మనం బయటకు వస్తే కులంతో సంబంధం లేదమ్మా. బయటకు వస్తే మనం చెప్పాల్సిన మాట ఏంటంటే, మనం హిందువులం. మీరెవరు? నేను హిందువుని అని గర్వంగా చెప్పండి. ఓకే, మీరు వేరే దేశానికి వెళ్ళారనుకో, నేను భారతీయుణ్ణి అని గర్వంగా చెప్తాం. రైట్? ఏ ప్రాంతం అని అడిగినప్పుడు నేను భారతీయుణ్ణి, నేను పలానా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాడిని, ఇవన్నీ వస్తాయి. బట్ మీరెవరు అని అడిగితే నేను హిందువుని, కులం పక్కన పెట్టి నేను హిందువుని అని చెప్పిన రోజు ఈ హిందుత్వంలో చైతన్యం వచ్చినట్టే. సో అది మనం మాత్రమే కాదు, మన పిల్లలకు కూడా మనం చెప్పాలి. సో ఇందాక నేను చెప్తున్నా కశ్మీర్ గురించి. కశ్మీర్లో పరిస్థితి అది. కశ్మీర్లో అక్కడ వెళ్ళి గుళ్ళో పూజ చేయాలంటే భయపడే పరిస్థితి. అక్కడ కొన్ని గుళ్ళు ఉన్నాయి, కొన్ని గుళ్ళు అన్ని ధ్వంసం చేశారు, చాలా వరకు కొన్ని తగలబెట్టారు. ఆ మిగిలిన కొన్ని గుళ్ళల్లో ఏం చేస్తారంటే, ఇవాళకి కూడా ఆర్మీ వాళ్ళు ఆ గుళ్ళల్లో వాళ్ళకి, ఇప్పుడంటే మామూలుగా ఆర్మీ వాళ్ళు ఉండాలి అని అంటే ఎక్కడో ఒక చోట ఉండాలి కదా ప్లేస్. సో గుళ్ళల్లో ఉంటారు. ఎందుకు గుళ్ళల్లో ఉంటారు అని అంటే, ఒకవైపు గుడిని కాపాడినట్టు అవుతుంది, వాళ్ళకు ఒక ఆశ్రయం ఉన్నట్టు ఉంటుందని ఆ గుడిని కాపాడడం కోసం గుళ్ళోనే ఆర్మీ బేస్లు పెట్టుకున్నటువంటి దాఖలాలు నాకు తెలుసు. ఆర్మీ జవాన్లు పొద్దున్న లేచి ఆ గుళ్ళో ఆరతిస్తారు, పూజలు చేస్తారు. అక్కడ పూజారులు ఉండరు, లేరు. అంటే మనం ఇవాళ ఆనందంగా ఉన్నాం, మన మెజారిటీ ఉన్నాం కాబట్టి, మనల్ని ఎవరు అడిగేవాళ్ళు లేరు కాబట్టి మనం ఇవంతా మనం చేసుకుంటాం. దీని మీద మనకు పెద్ద శ్రద్ధ లేదు. కానీ మనం మైనారిటీ అయితే మన ఇంట్లో మనం పూజ చేసుకోవడం కూడా కుదరదు. పాకిస్తాన్లో మైనారిటీలు హిందువులు, అక్కడ నుంచి ఒక మహిళ అక్కడ ఎట్లా చేస్తారట అంటే, చిన్న పిల్లలు, ఆడపిల్ల పుడితే ఆడపిల్ల 15 ఏళ్ళు వచ్చేసరికి, అంటే 13 ఏళ్ళు 14 ఏళ్ళు వచ్చేసరికి, ఆడపిల్ల మెచ్యూర్ అయ్యే టైం కల్లా ఆమెకు పెళ్లి చేస్తారు. ఫస్ట్ ఆడపిల్ల పుట్టింది అనగానే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఆడపిల్ల పుట్టింది అనగానే ఈ ఆడపిల్లని ఎక్కడ ముస్లిం మతోన్మాదులు ఎత్తుకపోతారో అని వాళ్ళు చిన్నప్పటి నుంచే సంపాదించడం మొదలు పెడతారు. పైసలు ఎంత సంపాదన కావాలి అంటే, కనీసం 1,00,000 రూపాయలు సంపాదిస్తే ఆ 1,00,000 రూపాయలు తీసుకొని ఇక్కడ నుంచి బయటకు వచ్చి ఇండియాకు వచ్చి ఇండియాలో బతుకుతామని వచ్చేవాళ్ళు చాలా మంది. రాజస్థాన్లో నిమిత్తేకమని ఒక సంస్థ నడుపుతారు. ఆ సంస్థ నడిపే వ్యక్తులు చెప్తే బాధేస్తుంది. అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల వ్యధ, ఆడపిల్లకు పెళ్లి చేస్తుంటే ఎత్తుకపోతారంట. అసలు ఎంత దారుణంగా ఉంటుందంటే అంత దారుణమైన పరిస్థితులు పాకిస్తాన్లో చూస్తున్నాం. నేను స్వయంగా బంగ్లాదేశ్ పోయినా, షేక్ హసీనా అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో మేము బంగ్లాదేశ్ పోయి 10 రోజులు అక్కడ గడిపొచ్చినాం. బంగ్లాదేశ్లో ఉన్న పరిస్థితి ఏంటంటే, ఆ రోజే మాకు చెప్తున్నారు, షేక్ హసీనా ఉన్నంత కాలమే బతుకు, షేక్ హసీనా ప్రభుత్వం కనుక పోయిందంటే మనల్ని చంపేస్తారు అని. ఇప్పుడు అక్కడ హిందూ అని చెప్పినందుకు ఒక హిందువుల మీద టార్గెట్ చేసి చంపిన సందర్భాలు బంగ్లాదేశ్లో కనబడ్డాయి. మీకు తెలుసా లేదా? మీ అందరికి తెలిసిందా లేదా? వార్తల్లో చదివినరా, చూసినరా? వాళ్ళతో నేను మాట్లాడుతుంటే ఇవాళ కూడా 4 గంటలు దాటిందంటే, సాయంత్రం 4 గంటలు దాటిందంటే బయట అడుగు పెట్టారట. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎప్పుడు ఎవడొచ్చి ఏం దాడి చేస్తాడో తెలియదు. మధ్యలో వెళ్ళి ఒక షాపుకు పోయేదని అడిగినామనుకో, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా మాట్లాడుతుంటారు నాతో, హిందువులు కొంతమంది వాళ్ళు మాట్లాడుతుంటారు. షాపుకు పోయి షాప్లో వాడుతో ఏదైనా మాట్లాడి, ఇది ఏదైనా అన్యాయం జరిగితే ఒక మాట ఎక్స్ట్రా మాట్లాడినావు అనుకో, మాట్లాడితే వాడు అంటాడు, నువ్వు నా ముస్లిం దేవుని తిట్టినావు అంటాడు, నా అల్లాని తిట్టినావు కథం, నీ సంగతి చూస్తా అని చెప్తాడు కదా. వాడు పక్కన ఉన్నవాడికి మెసేజ్ ఇస్తాడు, వచ్చి కొట్టి చంపుతారు అంతే. అంటే అట్లాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్ని బంగ్లాదేశ్లో ప్రజలు చూస్తున్నారు. హిందువులు ఈరోజు భారతదేశంలో సుఖంగా ఉన్నారు అనంటే, ఎంతో మంది హిందువులు అటు బంగ్లాదేశ్లో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, ఇటు పాకిస్తాన్లో ఉన్నారు, అటు ఆఫ్ఘనిస్తాన్లో ఉండే
అన్ని ప్రాంతాల్లో బాధపడుతున్న దాఖలాలు ఉన్నాయి. అందుకే ఇవాళ మనం సంతోషంగా ఉన్నాము అని అంటే మనము అదృష్టవంతులం, ఈ భారతీయ గడ్డ మీద పుట్టినాం కాబట్టి. సో భారతదేశంలో ఉన్నాం కాబట్టి మనం అదృష్టవంతులం. ఆ అదృష్టాన్ని ఫ్రీగా వచ్చింది కదా మనకేం లేదులే అనుకోకండి. వాళ్ళకు వచ్చిన కష్టం మనకు రాకముందే మనం ఏందో మనం తెలుసుకోవాలి. వాళ్ళకు వచ్చిన కష్టం మనకు వచ్చే రోజు కంటే ముందే మనలో చైతన్యం రావాలి. అదే హిందూ చైతన్యం. దానికోసమే ఈ హిందూ సమ్మేళనం. ఈ హిందూ సమ్మేళనం కార్యక్రమంలో మనల్ని మనం గుర్తించుకోవడం చాలా ముఖ్యం. మనం ఏంటో మనం తెలుసుకోవడం మనకు ముఖ్యం. హిందువులంతా ఒకటి అనే ఒక భావనతోని ఇక్కడి నుంచి మనం ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పిల్లలు చదువుకుంటున్నారు, ఎంతోమంది చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ ఒక చిన్న హోంవర్క్ ఇస్తా. హోంవర్క్ ఓకేనా? పిల్లలకి ఇష్టం లేదా హోంవర్క్? మీ పిల్లలకు చెప్పండి. మీ పిల్లలు ఫోన్లో చూస్తారు కదా, చాలాసేపు ఫోన్లో చూస్తారు కదా. ఫోన్ ఇవ్వకపోతే అన్నం కూడా తిన్నారు కదా. ఉన్నదా అట్లాంటి పరిస్థితి? లేదా ఉన్నదా? సో ఫోన్ పట్టుకొని ఫోన్ మీదనే గడిపేటువంటి పిల్లలకి 2-3 అంశాలు. ఒకటి, ఈ హిందుత్వ గురించి మీకు తెలిసినటువంటి హిందువుల అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. రామాయణం, మహాభారతం, దాని మీద మంచి మంచి స్టోరీలు ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో మంచి మంచి హ్యాండిల్స్ ఉన్నాయి. మీరు కావాలంటే యూట్యూబ్లో మంచి మంచి ఛానళ్ళు ఉన్నాయి. ఈవెన్ మా నేషనల్ స్టెప్ కూడా ఉంది. ఇట్లా చాలా ఛానళ్ళు ఉన్నాయి. మీరు హిందువులకు సంబంధించినటువంటి అంశాల మీద, హిందుత్వకు సంబంధించిన అంశాల మీద మీ స్క్రీన్ టైంని అటువైపు పెట్టే ప్రయత్నం చేయండి. పిల్లలారా, తల్లిదండ్రులు కూడా కొంతమేర ఈ హిందూ ధర్మాన్ని గురించి తెలుసుకునే విధంగా వాళ్ళకు ప్రేరేపించాలి. మనకు తెలియకపోతే అది నిజంగా అయినట్టు కాదు, మనకు తెలియదు అంతే. ఈరోజు ప్రపంచం మొత్తానికి నడిపిస్తున్నటువంటి అనేక గొప్ప గొప్ప సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ కానీ, లాజికల్గా ఉండే ఆర్గ్యుమెంట్స్ కానీ, ప్రపంచం మొత్తం నడుస్తున్నటువంటి విధానాలన్నింటికి మూలం భారతదేశమే, భారతీయ సంస్కృతే. హిందూ సంస్కృతి నుంచే ప్రపంచ సంస్కృతులన్నీ ఏర్పడ్డాయి. సో హిందూ సంస్కృతిని మనం అర్థం చేసుకోవాలి, మన పిల్లలకు తెలియజేయాలి. ఇక్కడ నుంచి ఈ మెసేజ్ని మీరు తీసుకెళ్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ, అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.